పెరుగుతున్న అమెరికా అప్పులపైన ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా అప్పులు భారీగా పెరుగుతున్నాయి. వడ్డీ భారాన్ని తీర్చేందుకు అమెరికా అప్పులు చేస్తుంది, అంటే వడ్డీలు కట్టడానికి అప్పులు చేస్తుంది. అభివృద్ధి ద్వారా అప్పులు తగ్గించుకోవాలి, కానీ అప్పులు చేసి అప్పులు తీర్చకూడదు. గ్రోత్ ద్వారా అప్పులు తీర్చుకోవాలి, నాట్ బై మళ్ళీ అప్పులు చేసి అప్పులు తీర్చుకోవడం కాదు అని ఐఎంఎఫ్ అమెరికాను ఉద్దేశించి పేర్కొంది. ఐఎంఎఫ్ హెచ్చరికకు ముందు రేటింగ్ ఏజెన్సీస్ మూడీ అమెరికాకు ఉండే క్రెడిట్ వర్తీనెస్ రేటింగ్ను AAA నుంచి తగ్గించి AA1కు తగ్గించింది. అంతకుముందే ఫిచ్ తగ్గించింది ఆగస్ట్ 2023లో, 2011లోనే S&P తగ్గించింది. ఈ 3 టాప్ రేటింగ్ ఏజెన్సీస్ అమెరికా క్రెడిట్ వర్తీనెస్ రేటింగ్ను హయ్యెస్ట్ లెవెల్, ది బెస్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కు పడేయడం అనేది చరిత్రలోనే మొదటిసారి. గత 100 ఏళ్లలో ఏనాడు జరగలేదు. ఆల్ ది 3 టాప్ రేటింగ్ ఏజెన్సీస్ క్రెడిట్, ఈ రేటింగ్ ఏం తెలియజేస్తుందంటే ఈ దేశానికి అప్పు ఇవ్వవచ్చా, అప్పుకు అర్హత ఉందా అనే దాన్ని తెలియజేస్తుంది. ఈ 3 ఏజెన్సీలు చెప్పింది, ఐఎంఎఫ్ చెప్పింది ఒకటే: అప్పుల భారము భారీగా పెరుగుతోంది, వడ్డీల భారం పెరుగుతోంది, వడ్డీలు కట్టడానికి అప్పులు చేస్తున్నారు, ప్రభుత్వ లోటు గణనీయంగా పెరుగుతోంది, అన్మేనేజబుల్గా పెరుగుతోంది, అమెరికా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి, పబ్లిక్ ఫైనాన్సెస్. ఇది ఇప్పటిదాకా ఆల్ రేటింగ్ ఏజెన్సీస్ ఐఎంఎఫ్ చెప్తున్నది. ట్రంప్ ప్రభుత్వ విధానాలు దీన్ని తగ్గించాల్సింది పోయి పెంచేవిగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఏమో తగ్గదు, పెరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ తాజాగా $175 బిలియన్, అంటే $17,500 కోట్ల గోల్డెన్ డోమ్ను ప్రతిపాదించాడు. 3 ఏళ్లలో తన టర్మ్ పూర్తయ్యే లోపల కంప్లీట్ చేస్తానంటున్నాడు. తాజాగానే $25 బిలియన్ దానికి కేటాయించారు కూడా. సో ఈ రకంగా ఖర్చు పెరుగుతోంది. మరి ఆదాయమేమో ట్రంప్ తగ్గించుకుంటున్నాడు. ఎలా తగ్గించుకుంటున్నాడంటే ట్యాక్స్ కట్స్, బడా కార్పొరేట్ కంపెనీలకు, బిగ్ బిజినెస్ హౌజెస్కు భారీగా పన్నులు తగ్గిస్తాను. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే చెప్పాడు తాను అధికారంలోకి వస్తే ట్యాక్స్ కట్స్ ఉంటాయని. డెమోక్రటిక్ పార్టీ ఏమో మేము ట్యాక్సెస్ పెంచి అమెరికాలో ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు తగ్గించడానికి, పేద మధ్యతరగతి వర్గానికి మరింతగా సహాయం చేయడానికి వాడతామని డెమోక్రటిక్ పార్టీ చెప్పింది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy Village fresh buffalo milk too. Download the Country Delight app. రిపబ్లికన్ పార్టీ అసలు ప్రభుత్వ పాత్రనే తగ్గించాలి, కార్పొరేట్లకు, బిజినెస్ హౌజెస్కు ట్యాక్స్ కట్స్ ఇస్తాం, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ పెరిగి ఎకానమీ పెరుగుతుందని ట్రంప్ వాదన. సో ఈ వాదనలో భాగంగానే తాను ఇచ్చిన ప్రామిస్కి అనుగుణంగా ఒక బిల్లు కూడా తెస్తున్నాడు. దాని పేరే బిగ్ బోల్డ్ బిల్. ఆ బిగ్ బోల్డ్ బిల్ 1000 పేజెస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ బిల్లులోనే ఈ గోల్డెన్ డోమ్కు ప్రతిపాదిస్తున్న $25 బిలియన్ కూడా ఉంది. ఆ బిల్లులో భాగంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ కట్స్ ఇవ్వబోతున్నాడని, ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా తీసేస్తాడు అమెరికాలో ట్రంప్ అని కూడా వార్తలు వచ్చాయి. టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తాడు అని. ఇప్పటికైతే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా రాయితీలు ఇస్తారని అంటున్నాడు. మరి అది కంపెనీస్కి ఇస్తారా, ఇండివిజువల్స్కి ఇస్తారా చూడాలి. కంపెనీస్కి అయితే ఇవ్వడం గ్యారెంటీ, ఇండివిజువల్స్కి ఎంత ఇస్తాడో అనేది ఇప్పుడు అబ్జర్వేషన్. అందుకే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా అమెరికన్ మిడిల్ క్లాస్ ఆశించేది ఏంటంటే ట్రంప్ వచ్చాడు కనుక ట్యాక్స్ కట్స్ ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. సో దీనివల్ల అమెరికా గవర్నమెంట్ రెవెన్యూ $4 ట్రిలియన్, నెక్స్ట్ 9 ఇయర్స్లో $4 ట్రిలియన్ తగ్గబోతుంది. అంటే $4 లక్షల కోట్ల ప్రభుత్వ ఆదాయము తగ్గబోతుంది. అంటే ప్రభుత్వ ఆదాయము తగ్గి ఖర్చు పెరిగితే ఆటోమేటిక్గా డెఫిసిట్ పెరుగుతుంది, లోటు. ఈ లోటు ఫెడరల్ డెఫిసిటే
త్వరలో 9% ఆఫ్ జీడిపికి చేరుతుంది అని. ఇది కనీవిని ఎరుగని స్థాయిలో బడ్జెట్ లోడ్ పెరుగుతోంది. దీంతో ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితికి నెట్టివేయబడుతుంది. ఇప్పుడే అమెరికా అప్పు 123% ఆఫ్ జీడిపి. అమెరికా జీడిపితో పోలిస్తే 123%. అమెరికా అప్పు ఇప్పుడు $36 ట్రిలియన్ అంటున్నారు. $36 ట్రిలియన్ అంటే 36 లక్షల కోట్ల డాలర్లు ఉంది. ఇది అమెరికా జీడిపి కన్నా 123% ఎక్కువ. చూడండి మీరు ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక అమెరికా అప్పే అందామా అంటే అమెరికా ఒక్కటే కాదు, చాలా దేశాల అప్పులు అలాగే ఉన్నాయి. 2030 నాటికి గ్లోబల్ డెట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల అప్పులు ప్రపంచ జీడిపి కన్నా ఎక్కువ కాబోతున్నాయి. అంటే ఒక అమెరికానే కాదు, ఓవరాల్గా వరల్డ్లోనే సంపాదించిన దానికన్నా కూడా ఎక్కువ అప్పు ఖర్చు చేసి అప్పులు చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల వరల్డ్ జీడిపి కన్నా గ్లోబల్ జీడిపి కన్నా గ్లోబల్ డెట్ పెరగబోతోంది. అమెరికా కన్నా కూడా జపాన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. జపాన్ డెట్ అయితే 235% ఆఫ్ జీడిపి. సో దాన్ని చూపెట్టి ట్రంప్ మేము ఒక్కరమే ఉన్నామా, చాలా దేశాలు ఉన్నాయి అంటాడు. సో అమెరికా కన్నా ఎక్కువ డెట్ ఉన్న దేశాలు ఉన్నాయి. మీకు ఇప్పుడు జపాన్ 235%. జపాన్ అప్పు జపాన్ జీడిపి కన్నా, డెట్ టు జీడిపి రేషియో అంటారు. ఇది సింగపూర్లో 175%. అంటే సింగపూర్ జీడిపి కన్నా సింగపూర్ టోటల్ ప్రభుత్వ డెట్, పబ్లిక్ డెట్ 175%. ఇక అలాగే మీకు గ్రీస్ డెట్ 142%. మీకు బెహరిన్ డెట్ 141%. ఇటలీ డెట్ 137%. సో ఇలా దేశాల రుణభారాలు విపరీతంగా పెరుగుతున్నాయని. సో ఇట్స్ ఎ వెరీ అన్హెల్తీ ఫినాన్సెస్. ప్రభుత్వాలు దేశాలు చేయాల్సింది ఏంటంటే గ్రోత్ ద్వారా పెరగాలి, అభివృద్ధి పెరుగుతూ అప్పులు తీర్చాలి. కానీ అప్పులు చేసుకుంటూ అప్పులు తీర్చడం ఏంటి అనేది IMF వార్నింగ్. ఇప్పుడు మరి ట్రంప్ ట్యాక్స్ కట్స్తో పరిస్థితి ఇంకా చేజారిపోతే అమెరికన్ ఫైనాన్సెస్ ఎక్కడి దాకా వెళ్తాయని దీని ప్రభావం కూడా కనబడుతుంది. స్టాక్ మార్కెట్స్ IMF ఈ వార్నింగ్ ఇచ్చాక స్టాక్ మార్కెట్స్ మళ్ళీ పతనమయ్యాయి. డాలర్ ఇంకా తగ్గింది. ఇప్పటికే డాలర్ వాల్యూ ఈ 2025లోనే 7% తగ్గింది. సో ఎందుకంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి, డాలర్ వాల్యూ తగ్గిపోతుంది, అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారు ఆసక్తి తగ్గిపోతుంది. అంటే రుణభారం డెట్ పెరిగితే దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. దీని పర్యవసన ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది.